నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. 2 నెలలుగా ఒకటే చర్చ, అదే ఫార్ములా ఈ కార్ రేస్ కేసు. కేటీఆర్ అరెస్ట్ అంటూ ఊహాగానాలు, ప్రచారాలు, డైలీ ఎపిసోడ్ కంటిన్యూ అయింది. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఏసీపీ విచారణ స్టార్ట్ చేసింది. కేటీఆర్ని A1గా చేర్చింది. వాట్స్ నెక్స్ట్? కేటీఆర్కి నోటీసులు ఇవ్వబోతున్నారా? ఆ తర్వాత అరెస్ట్ ఉంటుందా? అసలు ఫార్ములా ఈ రేస్ వివాదం ఏంటి? ఏసీబీ ఎఫ్ఐఆర్లో కేటీఆర్ మీద మోపిన అభియోగాలేంటి? ఫార్ములా ఈ రేస్ కేసులో A1గా కేటీఆర్. ఈ రేస్పై అసెంబ్లీలో చర్చ పెట్టాలంటున్న బీఆర్ఎస్. ఏసీబీ దర్యాప్తు స్టార్ట్. నోటీసులు ఇస్తారా? వాట్ నెక్స్ట్? తెలంగాణ గట్టు మీద ఫార్ములా ఈ రేస్ కేసు హీట్ క్రియేట్ చేస్తోంది. నిన్న మొన్నటి వరకు చర్చలు, ఊహాగానాలు, ప్రచారాలకే పరిమితమైన వ్యవహారం ఏసీబీ ఎఫ్ఐఆర్తో అసలు ఎపిసోడ్ స్టార్ట్ అయినట్లయింది. ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ను A1గా చేర్చింది ఏసీబీ. అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ ను A2గా కేసు ఫైల్ చేసింది. అలాగే ఓ ప్రైవేట్ కంపెనీ సీఈఓ బిఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదయ్యింది. త్వరలోనే ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ దర్యాప్తు స్పీడప్ అయ్యే అవకాశముంది. నోటీసులిచ్చి విచారించి కేటీఆర్ ను అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ రేస్ కేసులో తన మీద ఎఫ్ఐఆర్ అయిన దానిపై స్పందిస్తూ అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. సభా వేదికగా మాట్లాడిన కేటీఆర్ డిస్కషన్ పెడితే ఫార్ములా ఈ రేస్ పై ఇన్ అండ్ అవుట్ డిస్కస్ చేద్దామంటూ ప్రభుత్వానికి సవాల్ చేశారు. ఏదో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే, దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా, దాని మీద చర్చ పెట్టండి, మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. ఈ కార్ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ కార్ రేసుతో తెలంగాణ ప్రతిష్టను పెంచేందుకు రేస్ నిర్వహించామన్నారు. భయంతోనే కాంగ్రెస్ కేసులు పెడుతోందని ఆరోపించారు. కేటీఆర్ గారు ఈ రాష్ట్ర ఇమేజ్ పెంచడం కోసం ఈ కార్ రేసింగ్ కోసం నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మీకు భయం లేకపోతే, మీరు చేసేది నిజమైతే ఈ శాసనసభలో రేపు గాని ఎల్లుండి గాని చర్చ పెట్టాలి. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ మీద ఎప్పట్నుంచో ఆరోపణలు చేస్తోంది కాంగ్రెస్. అయితే ఈ మధ్యే విచారణ చేపట్టేందుకు గవర్నర్ అనుమతివ్వడంతో ఏసీబీకి సీఎస్ లేఖ రాశారు. ఆ నెక్స్ట్ డేనే కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ అయింది. 2023 ఫిబ్రవరి 11న ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపు 2.8 కిలోమీటర్ల ఈ కార్ రేసింగ్ పెట్టింది. అయితే ఈ కారు రేసింగ్ వ్యవహారంలో గోల్మాల్ జరిగిందని 10 పేజీలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏసీబీ. ఫార్ములా ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓతో అక్టోబర్ 25, 2022న తెలంగాణ ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకుంది. 2023 ఫిబ్రవరి 11న నిర్వహించిన ఈవెంట్ కు హెచ్ఎండిఏకి 12 కోట్లు ఖర్చు కాగా ఏఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్పాన్సర్ ఖర్చులు చెల్లించినట్లు ఎఫ్ఐఆర్ లో తెలిపింది ఏసీబీ. 2024 ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన ఈవెంట్ కోసం ఏఎస్ నెక్స్ట్ జెన్ తప్పుకోవడంతోనే హెచ్ఎండిఏ రంగంలోకి దిగిందనడంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది ఏసీబీ. హెచ్ఎండిఏ నిధుల విడుదలకు మంత్రి హోదాలో అనుమతిచ్చారంటూ కేటీఆర్ పై అభియోగం మోపింది. అన్ని నిధులు హెచ్ఎండిఏ జనరల్ అకౌంట్ నుంచే బదిలీ అయినట్లు ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. 10 కోట్లకు మించి నగదు బదిలీ సహా ఏ లావాదేవీ జరగాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలని, కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనుమతి లేకుండా హెచ్ఎండిఏ ఎఫ్ఈఓకి నగదు బదిలీ చేసిందనేది ప్రధాన అభియోగం. స్పాన్సర్ తప్పుకుంటారని ముందే ఊహించి వ్యవహారం నడిపించారంటూ అనుమానిస్తోంది ఏసీబీ. ఎన్నికల కోడ్ అక్టోబర్ 9నే అమల్లోకి వచ్చినప్పటికీ ఆ తరువాత హెచ్ఎండిఏ నుంచి చేసిన పేమెంట్లకు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోలేదంటోంది ఏసీబీ. ఎలక్ట్రిక్ కార్ల రేసుకి హెచ్ఎండిఏకి సంబంధమే లేకపోయినా చెల్లింపులు చేసిందంటూ ఆరోపిస్తోంది.
అగ్రిమెంట్ కుదరక ముందే ఎఫ్ఈఓ సంస్థకి చెల్లింపులు జరిగాయని ఎఫ్ఐఆర్లో తెలిపింది ఏసీబీ. కేబినెట్ అనుమతి లేకుండానే మంత్రి హోదాలో నిధుల విడుదలకు ఆదేశాలిచ్చారని కేటీఆర్పై అభియోగం మోపింది. అక్టోబర్ 30, 2023న కుదుర్చుకున్న ఒప్పందం కూడా పబ్లిక్ పాలసీకి విరుద్ధమని అంటోంది ఏసీబీ. ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆరోపణలు, కేటీఆర్ వివరణతో పొలిటికల్ వార్గా కొనసాగిన వ్యవహారం ఇప్పుడు ఏసీబీ దర్యాప్తుతో ఎటు టర్న్ తీసుకోబోతోందన్న చర్చ జరుగుతోంది. కేటీఆర్ పై కేసు నమోదు చేసిన ఏసీబీ త్వరలోనే విచారణను స్పీడప్ చేసే అవకాశముంది. ఏ సమయంలోనైనా కేటీఆర్ కు నోటీసులిచ్చి విచారిస్తారని, ఆ తరువాత అరెస్టు చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఏసీబీ కేసు నమోదు చేయడంతో కేటీఆర్ కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ హౌస్ మోషన్ దాఖలు చేసే అవకాశముంది. నాట్ టు అరెస్ట్ లేకపోతే ముందస్తు బెయిల్ కోరే అంశాన్ని పరిశీలిస్తున్నారట బీఆర్ఎస్ నేతలు. మరోవైపు ఈ ఫార్ములా రేస్ కేసును విచారించేందుకు స్పెషల్ టీంను ఫామ్ చేశారు ఏసీబీ డీజీ. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇంకా ఏమేం డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయో వేచి చూడాలి. మరి అసలు ఈ రేస్ ఏంటి, ఆ కేసేంటి? ఈ రేస్ ఫార్ములా అనేది ఓ ఇంటర్నేషనల్ కాంపిటీషన్. తెలుగు రాష్ట్రాలకు పెద్దగా తెలియదంతే. సూపర్ హైప్ ఉన్న ఈ ఈవెంట్కు ఆతిథ్యం కల్పించే అవకాశం మన హైదరాబాద్కి దక్కింది. ఇప్పుడు కనిపిస్తున్న వివాదం, మండుతున్న రాజకీయ మంటలు దాని చుట్టే. అసలు ఫార్ములా ఈ రేస్ ఏంటి, అది హైదరాబాద్కే ఎందుకు వచ్చింది, వివాదం ఎలా మొదలైంది, ఎక్కడ మలుపు తిరిగింది? వాచ్ దిస్. ఫార్ములా ఈ కార్ రేస్ ఏంటి, వివాదం ఎందుకు, గవర్నర్ అనుమతి ఎందుకు, ఏసీబీ కారు కథ తేల్చేనా? ఫార్ములా ఈ రేస్ కేసులో అసలేం జరగబోతోంది? ఒక్క ఈవెంట్, ఎన్నో ఆరోపణలు, మరెన్నో విమర్శలు, అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్తో కొన్నాళ్లుగా కాంట్రవర్సీకి కేరాఫ్ అయిపోయింది ఫార్ములా ఈ రేస్. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఈ రేస్ ఇప్పుడు కాకరేపుతోంది. ఏకంగా కేటీఆర్ ను అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు, ప్రచారం మధ్య ఫార్ములా ఈ రేస్ వ్యవహారం టాక్ ఆఫ్ ది న్యూస్ గా మారిపోయింది. ఈ రేస్ నిర్వహణలో భాగంగా నిధులు దారి మళ్లించారని అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ మీద అలిగేషన్స్ ఉన్నాయి. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం ఎవరైనా పబ్లిక్ సర్వెంట్ తన విధి నిర్వహణలో భాగంగా అవినీతికి పాల్పడినట్లుగా, అధికారం దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చినా సంబంధిత వ్యవస్థ హెడ్ గా ఉన్నవారి అనుమతి లేకుండా చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. ఆ నిబంధనల ప్రకారం చూస్తే ప్రస్తుత లేదా మాజీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలపై విచారణ చేపట్టాలంటే గవర్నర్ అనుమతి తీసుకోవాలని చట్టం చెబుతోంది. అందుకే ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ కోసం గవర్నర్ పర్మిషన్ కోరింది తెలంగాణ ప్రభుత్వం. ఈ రేస్ వ్యవహారంలో అప్పుడు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ తో పాటు మాజీ మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం అలిగేషన్స్ చేస్తోంది. అరవింద్ కుమార్ ను ఇప్పటికే ఏసీబీ విచారించిందని, ఆయనిచ్చిన వివరాల ఆధారంగానే కేటీఆర్ ను విచారించాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అయితే 2 నెలలుగా హాట్ టాపిక్ గా కొనసాగుతున్న ఈ రేస్ ఏంటి, వివాదం ఏంటి, విచారణ ఎందుకు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఫార్ములా 1 కార్ రేసు చాలా ఫేమస్. ఫ్యూయల్ తో నడిచే కార్లతో ఫార్ములా 1 రేసు నిర్వహించేవారు. 70 ఏళ్లు ఫార్ములా 1 పేరుతో కార్ రేసులను ఆర్గనైజ్ చేస్తోంది ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్. 2014 నుంచి ఫార్ములా ఈ రేస్ తెర మీదకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో 10 ఏళ్లుగా ఫార్ములా ఈ రేస్ ను ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఈవెంట్. ఇంటర్నేషనల్ లెవెల్ ఈ కార్ రేస్ కు చాలా కాంపిటీషన్ ఉంటుంది. తమ దేశాల్లో ఈ రేస్ జరిగితే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయని, ప్రతిష్ట పెరుగుతుందని కంట్రీస్, స్టేట్స్ పోటీ పడుతుంటాయి. ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో కూడా మహారాష్ట్రతో పాటు పలు స్టేట్స్ ఈ రేస్ ను తమ రాష్ట్రాల్లో నిర్వహించాలని కోరాయి. అయితే 2023లో 9వ సీజన్ ఈ రేస్ కు ఆతిథ్యమిచ్చే అవకాశం తెలంగాణకు దక్కింది. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ రేస్ ఈవెంట్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రపంచంలోనే అత్యంత పేరున్న ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ FIA ఈ రేస్ ను హైదరాబాద్ లో నిర్వహించింది.
మొత్తం 4 సార్లు హైదరాబాద్ లో రేస్ నిర్వహించేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అయితే తొలి రేస్ కు గ్రీన్ కో సహా పలు సంస్థలు స్పాన్సర్షిప్ ఇచ్చాయి. తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన రేస్ విషయంలో స్పాన్సర్ల సమస్య వచ్చింది. స్పాన్సర్లు రాకపోవడంతో రేస్ ను నిర్వహించలేమని ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ FIA ప్రతినిధులు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. ఇదంతా అసెంబ్లీ ఎన్నికల ముందు జూన్ జూలై మధ్య జరిగిందంటున్నారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే ఫిబ్రవరి నాటికి తాము స్పాన్సర్లను చూస్తామని, అప్పటి వరకు రేస్ నిర్వహణ కోసం HMDA నుంచి 55 కోట్ల నిధులు కేటాయిస్తామని ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ నిర్వాహకులకు హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే HMDA నుంచి నిధులిచ్చారు. రేస్ నిర్వహణలో HMDA నోడల్ ఏజెన్సీగా ఉంది. అయితే సీఎం అనుమతి లేకుండా HMDA నిధులు విడుదల చేసిందని, ఇందులో ఏదో గోల్మాల్ జరిగిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2024 ఫిబ్రవరి 10న 10వ సీజన్ ఈ రేసింగ్ పోటీలు జరగాల్సి ఉంది. దాన్ని రద్దు చేసుకుంటున్నట్లుగా ఈ ఏడాది జనవరి 6న FIA ప్రకటించింది. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మున్సిపల్ శాఖ ఉల్లంఘించడంతోనే ఈవెంట్ ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్. దీనిపై నోటీసులు ఇస్తామని తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. దాంతో 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన ఈ రేస్ రద్దయింది. ప్రభుత్వం ఈ రేస్ నుంచి వైదొలగడంతో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ సంస్థ తనకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన నిధులను వెనక్కివ్వలేదు. రేస్ నిర్వహిస్తే వచ్చేవాళ్లం కదా అనేది ఆ సంస్థ వాదన. ఆ తరువాత ఫార్ములా ఈ రేస్ వ్యవహారంపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలు జరిగినట్లు గుర్తించినట్టు చెబుతోంది. అందుకే యాక్షన్ కు రెడీ అయ్యామంటోంది. రేసు కేసు పాలిటిక్స్ ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తోందిదే. తెలంగాణ గట్టు మీద రేసు కేసు క్రియేట్ చేస్తున్న హీట్ అంతా ఇంతా కాదు, అరెస్ట్ పై చర్చ అన్నట్లుగా మారింది సీన్. మరి ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతోంది? పొంగులేటి అన్నట్టు ఆటం బాంబ్ పేలబోతుందా? కోమటిరెడ్డి చెప్పినట్టు బేడీలు పడబోతున్నాయా? ఫార్ములా ఈ కేస్ కేటీఆర్ ని భయపెడుతోందా? తెలంగాణ గట్టుపై ఫార్ములా ఈ రేస్ పై పొలిటికల్ వార్. ఈ రేస్ లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందంటున్న కాంగ్రెస్. బద్నాం చేయొద్దు, ఈ రేస్ పై అసెంబ్లీలో చర్చ పెట్టాలంటున్న కేటీఆర్. తెలంగాణ పాలిటిక్స్ లో ఫార్ములా ఈ రేస్ వ్యవహారం రాజకీయ వేడిని రాజేస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్ గా మంత్రులు, కాంగ్రెస్ నేతలు చేస్తున్న కామెంట్స్ ఓవైపు కాకరేపుతుండగానే గవర్నర్ అనుమతి, CS లేఖ, ACB విచారణతో నెక్స్ట్ ఏం జరగబోతోందన్న దానిపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో నిధులు దారి మళ్లించారని, రూల్స్ పాటించలేదని కాంగ్రెస్ పెద్దలు ఆరోపిస్తున్నారు. 2-3 రోజుల్లోనే యాక్షన్ ఉంటుందని, తొందర ఎందుకంటూ ఈ రేస్ కేసుపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు హస్తం లీడర్లు. 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన ఫార్ములా ఈ రేస్ సెకండ్ ఈవెంట్ కోసం 2023లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఒప్పందం జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఈసీ అనుమతి లేకుండా, ఆర్థిక శాఖ నుంచి కూడా క్లియరెన్స్ లేకుండా నిధులిచ్చారని ఆరోపిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ఈవెంట్ కు ప్రభుత్వం ఫెసిలిటేటర్ గా మాత్రమే ఉండాలంటున్నారు. ఖర్చును గ్రీన్ కో, FIAనే భరించాలి. కానీ గ్రీన్ కోను తప్పించి HMDA నిర్వహణ ఒప్పందం చేసుకుందని అభ్యంతరం తెలుపుతోంది కాంగ్రెస్ సర్కార్. RBI అనుమతి లేకుండా విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించారని ఆరోపిస్తోంది. ముందుగా డబ్బు చెల్లించి 2 వారాల తరువాత ఒప్పందం చేసుకున్నట్లుగా కూడా గుర్తించారట. ఈ నేపథ్యంలో కేటీఆర్ అరెస్టు ఖాయమంటూ చెప్పుకొస్తున్నారు హస్తం పార్టీ లీడర్లు. మంత్రి పొంగులేటైతే ఎప్పుడు ఏ బాంబు పేలబోతుందో కేటీఆర్ కు త్వరలోనే తెలియబోతోందంటూ కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఇక HMDA నుంచి నిధుల విడుదలకు సంబంధించి పూర్తి బాధ్యత తనదేనని గతంలోనే చెప్పారు కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కోసం స్పాన్సర్లు దొరకలేదంటే ప్రమోటర్లు దొరికే వరకు తాత్కాలికంగా ప్రభుత్వం తరపున పెట్టుబడి పెట్టాలని తానే చెప్పానని కూడా చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచడానికి ఫార్ములా ఈ రేస్ కోసం అర్జెంటుగా 55 కోట్లు కట్టాలంటే చెల్లించామని చెప్పుకొచ్చారు. ఇదంతా HMDAకు తెలియకుండా జరిగిందనడం సరికాదన్న కేటీఆర్ నవంబర్ 14న HMDA జీవో కూడా ఇచ్చినట్టు తెలిపారు.
హెచ్ఎండిఏ ఇండిపెండెంట్ బోర్డు అని, హెచ్ఎండిఏ నిర్ణయాలు తీసుకోవాలంటే కేబినెట్ ఆమోదం అవసరం లేదంటున్నారు కేటీఆర్. హెచ్ఎండిఏకు చైర్మన్ గా సీఎం, వైస్ చైర్మన్ గా మున్సిపల్ మినిస్టర్, ఎండీగా మెట్రోపాలిటన్ కమిషనర్ ఉంటారని తెలిపారు. ఎన్నికల ముందు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కావద్దని ఫార్ములా ఈ రేస్ కు ఫండ్స్ రిలీజ్ చేయమని తానే చెప్పానని నెల రోజుల క్రితమే స్టేట్మెంట్ ఇచ్చారు కేటీఆర్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి హైదరాబాద్ని బాగా మనం ఆ ప్రపంచ పటంలోంచి ఆ రేస్ సర్కిట్లకు వెళ్ళి పోకుండా ఈవీలలో మొబిలిటీ వ్యాలీలో టాప్ ఛాంపియన్ చేయడానికి ఓ 55 కోట్లు అర్జెంట్ కట్టాలంటే కట్టినాం. దీని మీద కూడా అరవింద్ కుమార్ గారు ఫైల్ పంపినరు, నేను సంతకం కూడా పెట్టినా. ఆయన తప్పేం లేదు, అది కూడా చెప్తున్నాను, కులా చెప్తున్నాను. మంత్రిగా నాదే బాధ్యత, నేనే సంతకం పెట్టినా, నేనే గవర్నమెంట్గా డిసిషన్ తీసుకున్నా. ఒకళ్ళు అంటారు గవర్నమెంట్ క్యాబినెట్ నిర్ణయం లేదు కదా అని. హెచ్ఎండిఏకు సర్వస్వతంత్రమైన బోర్డు ఉంటుంది. చాలామంది తెలియక మాట్లాడుతున్నారు. క్యాబినెట్ డిసిషన్ లేదా, మీకు ఫైనాన్స్ క్లియరెన్స్ ఉందా? హెచ్ఎండిఏ ఇస్ అన్ ఇండిపెండెంట్ బోర్డు, ఇండిపెండెంట్ ఏజెన్సీ. హెచ్ఎండిఏ కాబట్టి మాకు క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ డబ్బులు తీసుకోవట్లేదు, కాబట్టి ప్రభుత్వ పర్మిషన్ కూడా మాకు అవసరం లేదు. కాంగ్రెస్ పెద్దల వాదన ఎలా ఉన్నా, కేటీఆర్ వివరణ మరోలా ఉన్నా, ఫార్ములా ఈ రేస్ కేసులో ఎప్పుడేం జరగబోతుందో చూడాలి మరి.